నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీలోకి కేసినేని నాని చేరతారనే ప్రచారం విజయవాడ ఎంపీగా బరిలో దింపే అవకాశం వైసీపీకి గుడ్ బై చెప్పి యోచనలో పార్థసారథి టీడీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్షలు నేడు వరంగల్ సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ సమీక్షలు ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ప్రెజెంటేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు రైళ్లను ఆపలేదన్న దక్షిణ మధ్య రైల్వే గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించనున్న మోదీ హాజరు కానున్న 34 దేశాల కీలక నేతలు ప్రతినిధులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్నారు. ఒడిశాకు చెందిన పాన్ డబ్బాల యజమానులు విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చారు. చాక్లెట్లు తిన్న విద్యార్థులు మత్తులోకి జారి వింతగా ప్రవర్తిస్తున్నారు. దీంతో గమనించిన స్థానికులు తల్లిదండ్రులు పాన్ షాప్ యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్నారు. ఒడిశాకు చెందిన పాన్ డబ్బాల యజమానులు విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చారు. చాక్లెట్లు తిన్న విద్యార్థులు మత్తులోకి జారి వింతగా ప్రవర్తిస్తున్నారు. దీంతో గమనించిన స్థానికులు తల్లిదండ్రులు పాన్ షాప్ యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని ఆయన దారెటువైపు అనే అంశంపై సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే తాజా రాజకీయాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తనతో పాటు మరో 5 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడ తూర్పు నుండి తన కుమార్తె కేశినేని శ్వేతకు అవకాశం కల్పించాలని వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే తనతో పాటు విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, నందిగామ నుండి కన్నగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామిదాస్కు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు సీట్లు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం కేశినేని నానికి ఎంపీ పదవితో పాటు 2 సీట్లు మాత్రమే హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని ఆయన దారి ఎటువైపు అనే అంశంపై సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే తాజా రాజకీయాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తనతో పాటు మరో 5 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడ తూర్పు నుండి తన కుమార్తె కేశినేని శ్వేతకు అవకాశం కల్పించాలని వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని ఆయన దారి ఎటువైపు అనే అంశంపై సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, రీసెంట్ టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. అండ్ ఎంతమందికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది వైసీపీ హైకమాండ్?
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ ఈస్ట్, వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, పరకాల, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొంటారు. దీనిపై మరిన్ని సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ రోజుతో 8వ పార్లమెంట్ నియోజకవర్గంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలతో పాటు స్టేషన్ ఘన్పూర్, పరకాల, పాలకుర్తి, అదేవిధంగా వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు సమీక్ష సమావేశం జరగబోతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అంతకుముందు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా మిగిలిన 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. భూపాలపల్లి నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క అసెంబ్లీ స్థానం దక్కగా కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు గెలుచుకొని పార్లమెంట్ నియోజకవర్గంలో ఆధిక్యతలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా పసునూరి దయాకర్ కొనసాగుతున్నారు. ఉప ఎన్నికల సమయం నుంచి వరుసగా 3వసారి ఎంపీగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీంతో ఈసారి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ స్థానంలో కొత్త అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దింపుతుందనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. అప్పుడు తాటికొండ రాజయ్యకు వరంగల్ ఎంపీగా అవకాశం కల్పిస్తారన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరిగింది. తాటికొండ రాజయ్య సైతం వరంగల్ ఎంపీగా అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. దీంతో తాటికొండ రాజయ్యతో పాటు ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరు కూడా రేసులో వినిపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా రోజువారీగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్యకర్తల అభిప్రాయాలను కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరిస్తుంది. కార్యకర్తలు సైతం తమ ఆవేదనను వెలగక్కుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 8 ఏళ్ల పాటు పార్టీకి జిల్లా అధ్యక్షులు నియమించకుండా చివరి 2 సంవత్సరాల్లో జిల్లా అధ్యక్షులను నియమించారు. ఆ జిల్లా అధ్యక్షులను సైతం ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, పార్టీ లోక్సభ ఎంపీలుగా, రాజ్యసభ ఎంపీలుగా ఉన్న వారికి అవకాశం కల్పించారు. ఒక వ్యక్తికే 2 పదవులు ఎందుకు? అట్లా అయితే పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ దృష్టికి కార్యకర్తలు తమ అభిప్రాయాల రూపంలో వెల్లడిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను హైలైట్ చేయకుండా, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై దృష్టి సారించకుండా మేనిఫెస్టోలో లేని అంశాలను నెరవేర్చామంటూ ప్రజల వద్దకు వెళ్లడం కూడా మైనస్గా మారిందంటూ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ దృష్టికి, ముఖ్య నేతల దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముందుగా పార్లమెంటు సమీక్ష సమావేశం ప్రారంభమైన తర్వాత ముఖ్య నేతల ప్రసంగాలు ఇస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ముఖ్యంగా 420 హామీలు ఇచ్చి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం ఎంతో కాలం పట్టదు. ముఖ్యంగా 1989లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీ విజయం సాధించింది. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతల ప్రసంగాలు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించి వాటి ఆధారంగా పార్టీ బలోపేతం కృషి చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటి నుంచి 21వ తేదీ వరకు బీఆర్ఎస్ పార్టీ
మధ్యలో 3 రోజులు 13, 14, 15 తేదీల్లో విరామం మినహా మిగిలిన 21వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆ ఫీడ్బ్యాక్ను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి అందించి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. నిన్న ఖమ్మం పార్లమెంట్ రివ్యూ సమావేశం జరిగింది. ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి మరోసారి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కరీంనగర్కు సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్, అదేవిధంగా చేవేళ్లకు సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి, ఈ ముగ్గురు ఎంపీల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయని చెప్పుకోవచ్చు. మిగిలిన ఎంపీ అభ్యర్థిత్వాలు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఎంపీ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ పార్టీ ఫైనలైజ్ చేయనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సవీర్. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉదయం చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 5వ నంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో స్పీడ్ వాల్ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదునుపుకు లోనైంది. S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని లాలగూడలోని రైల్వే హాస్పిటల్కి తరలించారు. నుంచి నాంపల్లికి వస్తుందో మార్నింగ్ స్టేషన్లో రోలింగ్ అయ్యేటప్పుడు డెడ్ ఎండ్ని ఢీకోవడం వల్ల 3 కోచెస్ డిరైల్ అయ్యాయండి. S2, S3 అండ్ S6 కోచెస్ డిరైల్ అయ్యాయి. ఈ ట్రైన్ బేసికలీ సికింద్రాబాద్ మీద నుంచి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ 90% పైగా ప్యాసింజర్స్ సికింద్రాబాద్ స్టేషన్లో డిబోర్డ్ అయ్యారు. ఎవరైతే మిగిలిపోయిన ప్యాసింజర్స్ వాళ్ళు మాత్రం నాంపల్లి స్టేషన్కి వస్తుండే. దాంట్లో ఈ డిరైల్ అయిన 3 కోచెస్లో 6 ప్యాసింజర్స్కి ఇంజ్యూరీస్ అయ్యాయి. ఆ 6 ప్యాసింజర్లను కూడా మా రైల్వే హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని థరోలీ ఎగ్జామినింగ్ చేస్తున్నాము. సో వాళ్ళకి సంబంధించిన ఏదైతే అటెన్షన్ కావాలో మెడికల్ అటెన్షన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ కాజ్ ఆఫ్ ద డిరైల్మెంట్ కూడా ప్రాపర్లీ థరోలీ ఎంక్వైరీ చేస్తాం అండ్ విల్ గో టు ద రూట్ ఆఫ్ ది కాజెస్ అండ్ టేక్ ఆల్ నెసరీ మెజర్స్ టు ఎన్ష్యూర్ దట్ సచ్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, చెన్నై తామరం నుంచి హైదరాబాద్కి చేరుకోవాల్సినటువంటి చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఉదయం ఏదైతే గమ్యస్థానానికి చేరుకునే లోపు స్వల్ప ట్రాక్ ఏదైతే ఉందో రైల్వే బోగీలకి సంబంధించి S1, S2, S3 ఈ 3 బోగీలు కూడా సైడ్ ట్రాక్ ఏదైతే ఉందో వంగిపోయి అది ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. ట్రాక్కి సంబంధించి కూడా మొత్తం మీద పునరుద్ధరణ పనులు అయితే కొనసాగిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. తామరం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది ఏదైతే సికింద్రాబాద్ స్టేషన్లోనే చాలా వరకు ప్రయాణికులు మొత్తం కూడా అక్కడ దిగిపోవడంతో పెను ప్రమాదం తగ్గింది. నాంపల్లి స్టేషన్కి రీచ్ అయ్యే లోపు కూడా నాంపల్లి స్టేషన్కి చేరుకునే లోపు ఇక్కడ మిగిలిన వారు ఇక్కడ దిగడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒక 6గురికి మాత్రం ఏదైతే S2, S3, S1, S2, S3 ఈ 3 బోగీలకి సంబంధించి సైడ్ ట్రాక్కి దగ్గరలో సైడ్ వాల్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ 6గురికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ఏదైతే రైల్వే పోలీసులు హుటాహుటిన లాలాగూడ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే వారికి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్వల్ప గాయాలతో వాళ్ళు బయటపడినట్టుగా తెలుస్తుంది. మిగిలిన ప్రయాణికులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వారి ఇళ్లకు చేరుకున్నట్టుగా ఇప్పటికే మనకి ఇచ్చినటువంటి రైల్వే CPRO రాకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా మనం చూసుకోవచ్చు. మీడియా ముఖంగా తను కూడా మీడియాని అడ్రస్ చేస్తూ పునరుద్ధరణ పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 3 బోగీలకు మాత్రమే చిన్న ఇష్యూస్ అయ్యాయి. రైల్వే ట్రాక్ కూడా స్వల్పంగా ట్రాక్ కూడా వ్యాకోచించింది కాబట్టి దాని పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి అన్న కోణంలో కూడా తాను పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం
నాంపల్లి రైల్వే స్టేషన్కి ఎవరైతే మిగతా ప్యాసింజర్లు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా టైమింగ్స్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా క్లోజ్ చేశారు. మీడియాని కూడా లోపలికి కూడా అలౌ చేయడం లేదు. రిమైనింగ్ ప్రయాణికులు ఎవరెవరైతే ఉన్నారో వారికి కూడా సమాచారం ఇచ్చారు. మొత్తం ఇక్కడ ఎంఎంటీఎస్ ట్రైన్లతో పాటు ప్రతినిత్యము కూడా పదుల సంఖ్యలో ఈ రైల్వే ట్రాక్ ఏదైతే చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏదైతే రెండో ట్రాక్ మీద ఉందో ఈ ట్రాక్ మీద సుమారు 10 సంఖ్యలో డైలీ ట్రైన్స్ మూవ్ అవుతాయి. ఇది తొలుత జరిగింది అన్న కోణంలోనే సిపిఆర్ఓ రాకేష్ కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే ఏదైతే పెను ప్రమాదం నుంచి అయితే త్రుటిలో తప్పిన ప్రమాదంగానే పేర్కొంటున్నారు రైల్వే శాఖ అధికారులు. రెస్క్యూ పనులైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఉదంతానికి సంబంధించి స్టేషన్ మాస్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఈ ఇన్సిడెంట్ మీద కేసు అయితే రైల్వే పోలీసులు అయితే నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. నిర్మల్ జిల్లా భైన్సా డిపో పరిధిలో ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ కు వ్యతిరేకంగా డ్రైవర్లు బస్సులను నిలిపివేశారు. ఈ చట్టం తమకు వ్యతిరేకంగా ఉందని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డిపో పరిధిలో మొత్తం 73 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ 24, అద్దె బస్సులు 49 ఉన్నాయి. తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు ఇవాల్టితో ముగియనుంది. చలాన్ల చెల్లింపులకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది పెండింగ్ చలాన్లను కట్టేశారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించడంతో మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70 కోట్లకు పైగా చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది.
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇథనాల్ పరిశ్రమ రద్దయ్యే వరకు స్థానిక రైతులు ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. సిగ్గాపూర్ గ్రామం వద్ద షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతుల వద్ద నుండి భూములు లాక్కున్న ఘనత ఇంద్రకరణ్ రెడ్డిదే అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వలేదని బహిరంగంగా ప్రకటించే దమ్ముందా అని ప్రశ్నించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విసిరారు. ఫ్యాక్టరీపై రైతులతో సంబంధిత శాఖల మంత్రులను కలిసి ఫ్యాక్టరీ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తీర్థయాత్రలకు పోతున్నదట. ఎలుకలు తిన్న పాపము పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు తిరిగి వస్తే పోతుందా? కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి తిరుమల షుగర్స్ పేరు మీద ప్రతి రైతు దగ్గర 2,000 రూపాయలు వసూలు చేసినావు. ఆ రోజుల్లో 1,800 రూపాయలు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నావు, ప్రతి రైతు మెంబర్ అని చెప్పినావు. ప్రతి రైతు దగ్గర 1,800 వసూలు చేసి ఆ పైసలతో భూములు కొన్నావు కదా. ప్రజల డబ్బుతోటి కొన్నావు కదా భూములు. ఆ 160 ఎకరాల భూమి ఈ రోజు నీ తమ్ముడు మురళీధర్ రెడ్డి పేరు మీద ఉన్నది కదా. మరి ఆ భూములు ఎందుకు నువ్వు షుగర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ భూములు ఎందుకు తిరిగి వాపస్ ఇస్తలేవు రైతన్నలకు? రైతన్నల డబ్బులతోటి కోఆపరేటివ్ సొసైటీ మీద రైతన్నల దగ్గర ఉన్న డబ్బు. నిర్మల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన స్కాములు ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా చేసి ఉంటాడు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోతున్నదట. ఎలుకలు తిన్న పాపము. అజ్మీర్ దర్గాకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మొహమ్మద్ అజరుద్దీన్ చాదర్ సమర్పించారు. గాంధీ భవన్లో దీపాదాస్ మున్షితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అజ్మీర్కు ప్రతి ఏటా తాను చాదర్ను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తాను మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్నానన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.